హైదరాబాద్ లా మృగశిర కార్తె రోజు బత్తిన ఫ్యామిలోళ్ళు పంచే శాప ప్రసాదానికి ఎనలేని డిమాండ్ ఉంటది. దేశం నలుమూలల నుంచే ఓ రోజు ముందుగానే జనమంతా హైదరాబాద్ కు చేరుకుంటారు. బత్తిన హరినాథ్ గౌడ్ తాత లేకున్నా వాళ్ళ కొడుకులు ఆయన లెక్కనే అందరికి శాప మందు ఇస్తుర్రు. మరి ఈ తాప కూడా ఆ శాప మందు ఎన్నడిస్తారు, ఎట్లిస్తారు, ఏం కథ అన్నది చూద్దాం పాండ్రి. దగ్గు, దమ్ము, ఉబ్బసం అసొంటి జబ్బులున్నోళ్ళు బత్తిన ఫ్యామిలోళ్ళు ఇచ్చే శాప ప్రసాదం మింగితేనే నయమైతదని చానేళ్ల సంది అందరికో నమ్మిక బలంగున్నది. అందుకే మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, కేరళ, బెంగాలు, రాజస్థాన్ అసొంటి రాష్ట్రాలకెంచి కూడా చాలా మంది జనం శాప ప్రసాదం తినేతందుకు వస్తుంటారు. అయితే ఎప్పట్లెక్కనే ఈసారి కూడా మృగశిర కార్తె రోజు శాప ప్రసాదం అందరికి వంచుతామని చెప్పిండు బత్తిన అమర్నాథ్ గౌడు. మృగశిర కార్తె ఎన్నడొస్తుందనుకునేరు, వచ్చే నెల జూన్ 8 తారీఖు నాడు మృగశిర కార్తె అవుతుంది. అదే రోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లా శాప ప్రసాదం ఇస్తారట. దానికోసం ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు బత్తిన హరినాథ్ గౌడోళ్ళ కొడుకు అమర్నాథ్ గౌడు. వచ్చే మందికి తగ్గట్టు ఏర్పాటు చేసేటందుకు సర్కార్ తరపున సాయం అడిగినరట. పోలీస్ బందోబస్తు, వచ్చినోళ్ళందరికీ మందిల దొక్కులాడుకోకుండా బారికేడ్లు కట్టుడు, తక్లీఫ్ కాకుండా చూసుకునుడు, మంచి నీళ్లు, ఎండగొట్టకుట్ట టెంట్లేసుడు గసొంటి సౌలతులు చేసుకోవాలి కదా. మరో వారం ముందుగాల్టి సందే ఏర్పాట్లు చేసుకుంటే ఆ రోజుకు అందుతుందాయే. అందుకే 2-15 రోజుల ముందుగానే అన్ని పర్మిషన్లు తీసుకొని కార్యానికి సిద్ధమైతుర్రట. కానీ హైదరాబాద్ బత్తినోళ్ళ శాప ప్రసాదం అంటే ఎనలేని నమ్మిక కదా అందరికి. వాళ్ళు కూడా ఏండ్ల సంధి దాన్ని నిలబెట్టుకుంటుర్రు. ఇన్నొద్దులు ఇంటి మీదకి బుల్డోజర్లు పంపించుడు ఆ బీజేపీల ఏలువడున్న రాష్ట్రాలనే చూస్తుంటిమి. మన తాన కూడా కొంతమంది అధికార పార్టీ అనుచరులు ఆ సిస్టమ్ ను డౌన్లోడ్ చేసుకున్నట్టే కొడుతుంది. ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలంటే మాటకు మాట అనుకుంటారు కానీ ఇండ్ల మీద బుల్డోజర్లు పంపే సాంప్రదాయం లేకుండే ఇంతకు ముందు. కానీ కాంగ్రెస్ వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళనే ఫాలో అవుతుర్రా ఎట్లా అనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ వాళ్ళను, మహారాష్ట్రలో బీజేపీలను చూసిగిన గీడ కూడా అధికార పార్టీలు ఏమన్నా నేర్చిండ్రా ఎట్లా అనిపించబట్టింది గీ ముచ్చట చూస్తుంటే. బీఆర్ఎస్ కౌన్సిలర్ కు ఓటేసిండని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ భర్త పాస్టర్ ఇంటి మీదకి ఇట్లా బుల్డోజర్ ను తోలి గోడ గూల కొట్టించిండు. కొల్లాపూర్లుండే ఒక్క వార్డు కౌన్సిలర్ భర్త మంత్రి జూపల్లి సారెంబడి తిరుగుతాడట. నా భార్యకు మెజారిటీ రాకుండా చేసింది నువ్వే అని కక్షగట్టి పాస్టర్ నరసింహానేటైన ఇంటి మీద గిట్ల బుల్డోజర్ ను తోలిండు. ఎంతమంది అడ్డం పడ్డ ఈయనకుట ఇట్లా పరారి గోడను గూల కొట్టించిండు. అధికార పార్టీలు ఏం చేస్తావో చేసుకోపో అని బెదిరించిండట. రూల్స్ పేరు చెప్పి గిట్ల ఇంటి మీదకి దౌర్జన్యం చేసిండ్రని ఇంటోళ్ళు ఏడుస్తుర్రు. ప్రజల అధికారం ఇచ్చిందే గిసోంటి పనులు చేయొద్దని. పెద్దోళ్ళు మంచిగానే ఉంటురు గాని కిందోళ్ళు గిట్ల చేయబట్టి ఫీల్డ్ లెవెల్ పార్టీకి అయితే తీరని నష్టమే చేస్తుర్రు. ఫీల్డ్ లెవెల్ ఉండే బుడ్డ లీడర్లు తీరు మార్చుకోకుంటే రాబోయే రోజులలో కష్టమే. గిట్లయితే ఉన్న పార్టీకి మీ చేతులతోటి ఉరిపెట్టినట్టు అవుతుందని అంటున్నారు గిసోంటి చూస్తున్న రాజకీయ విశ్లేషకులు.